శ్రావణ మాసానికి ఆ పేరు రావడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? సామాన్య కారణం ఏ మాసానికైనా ఆ పేరు రావడానికి ఏమిటంటే, చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి విధించటం జరుగుతుంది. శ్రవణ నక్షత్రము పౌర్ణమి నాడు చంద్రుడు ఆ నక్షత్రంతో కూడి ఉంటాడు కనుక శ్రావణ మాసంగా ఇది పిలువబడుతుంది అన్నది సామాన్య కారణం. ప్రత్యేక కారణం ఏమిటి అంటే, శ్రావణం అన్న శబ్దానికి వేదము చెవి అని అర్థం. శ్రవేణ నయతీతివా శ్రావణం అని శ్రావణ శబ్దానికి అర్థం చెప్పారు. వేదాన్ని నీ దగ్గరకు తీసుకువచ్చేది, నిన్ను వేదం దగ్గరికి తీసుకువెళ్ళేది, వేదాధ్యయనానికి నిన్ను పురికొల్పేది శ్రావణ మాసము అని శ్రావణ మాసం యొక్క ఉత్పత్తి చెప్పారు. శరాకారంలో ఉన్న 3 నక్షత్రాలు శ్రవణ నక్షత్రంగా పిలువబడుతున్నాయి. ఆ 3 నక్షత్రాలే 3 వేదాలు: ఋగ్, సామ, యజుర్వేదాలు. వామనావతారంలో త్రివిక్రముడుగా భూమిని, అంతరిక్షాన్ని, ఆకాశాన్ని ఆక్రమించుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు శ్రవణ నక్షత్రంలో జన్మించి వేదాధ్యయనము మీకు తప్పనిసరిగా అవసరమైనటువంటి సాధన క్రమం అని తెలియజేశారు. ఇలా వేదాన్ని అధ్యయనం చేయటానికి అనువైన కాలం కనుక శ్రవణము అంటే చెవి అని అర్థము, శ్రవహ అంటే ఊట, బుగ్గ, వేదము అన్న అర్థాలున్నాయి కనుక వేద జ్ఞానాన్ని ఊటలాగా ఉద్భవింపచేసి ఒక ప్రవాహంలాగా నీ దగ్గరకు తీసుకువచ్చేటువంటి పర్వదినాలు ఈ శ్రావణ మాసంలో మనకు లభిస్తాయి కనుక శ్రావణ మాసానికి ఆ పేరు వచ్చింది. కనుక ఈ శ్రావణ మాస పర్వదినాలలో వేదాధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. వేదాధ్యయనం చేయటం మాకు సాధ్యం కాదు అంటే, వేదమాత అయిన గౌరీదేవిని శ్రావణ మంగళవారాలలో, శ్రావణ శుక్రవారాలలో ఆరాధిస్తూ అదే ఫలితాన్ని పొందమని చెప్పింది. అందుకే శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తూ ఏ వేద జ్ఞానాన్ని అయితే అధ్యయనం ద్వారా నువ్వు సొంతం చేసుకోవచ్చో దాన్ని ఈ జగన్మాతను ఆరాధించటం వల్ల నువ్వు పొందవచ్చు అని తెలియజేయటమే కాకుండా, శ్రావణ పౌర్ణమి నాడు వేదాధ్యయనానికి ఆరంభాన్ని ప్రారంభించటం కూడా ఆ శ్రావణ మాస లక్షణమే. కనుక ఋషి ప్రోక్తమైన విజ్ఞానము నీ జీవితాన్ని సంస్కరించే అద్భుతమైన సాధనా క్రమం అని తెలుసుకుంటూ వారు చెప్పినట్టుగా మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం.